హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే ఉందండి. వీడియో అనేది చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రేపు సాటర్డే ఊరు వెళ్ళిపోతున్నాం కదండి. సో అందుకనేసి ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి చూసుకుందాము ఎలా ఉన్నాయి ఏంటి అని. లాస్ట్ వీక్ అయితే వచ్చినప్పుడు వీడియో తీద్దామని వచ్చాను, కానీ అక్కడ అంటే చూపించినవే లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ ఏదైతే చూపించానో అలానే ఉన్నాయి. బీరకాయ అయితే ఒకటి చూపించాను కదండి, అది వచ్చేసి అలానే ఉంది. ఇంకా సరేలే, ఇంకా చూపించిందే ఎందుకు, ఎన్నిసార్లు చూపిస్తాము, ఎందుకులే అనేసి నేనైతే చూపించలేదు. ఇంకా అందువల్ల ఈ క్లిప్ అయితే ముందు యాడ్ చేస్తున్నాను. అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవైతే పర్లేదు, కొద్దిగా పువ్వు అయితే స్టార్ట్ అయింది. అదొక్కటేనండి ఈ గార్డెన్లో అప్డేట్ అనేది. అందుకోసమే ఒక్కదానికోసం ఎందుకులే వీడియో మొత్తము మీకు బోరు కొట్టినట్లు ఉంటుంది కదా. సో అందుకనేసి నేనైతే ఇంకా చూపించలేదు. చూసారు కదా, చిక్కుడుకాయలకైతే చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే లాస్ట్ వీక్ మనం కోసినప్పుడు ఒక 10 to 12 అలా వచ్చాయి కదండి కాయలు. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఆ గ్రోత్ అనేది పెరిగేటట్టే ఉంది. ఇక ఇక్కడ వచ్చి రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఫైనల్గా లాస్ట్ వీకే కదా మనం గడ్డంతా పీకాము, మళ్ళీ చూడండి ఎంత వచ్చేసిందో. అసలైతే భలే కష్టంగా అనిపించింది, మనం చేసినంతసేపు కూడా అది ఉండటం లేదు. ఇక ఈరోజైతే రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అంటే జిగురు అనేది లేకుండా చపాతీలోకైనా, రైస్లోకైనా, పులావ్లోకైనా, మనకి దేంట్లోకైనా కూడాను సూపర్ కాంబినేషన్ అండి. అంత బాగుంటుంది. ఈ తుఫాన్ ఏమంటా వచ్చిందో కానీ గార్డెన్ మొత్తం పాడైపోయింది అసలు. ఇంకా సరే ఏం చేస్తాం, ఇంకా వచ్చిన కాడికి పనగంటాకైతే బాగా వస్తుంది. ఇక మనము రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక 400 గ్రాముల బెండకాయలను అయితే ఈ విధంగా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని బెండకాయల్ని ఫస్ట్ అయితే మనము జిగురు అనేది లేకుండా చక్కగా వేపేసుకోవాలి. ఈ విధంగా వేపుకోవడం వల్ల మనము కర్రీ అనేది చేసినప్పుడు అసలు జిగురు అనేది లేకుండా బెండకాయ తింటున్న ఫీలింగే ఉండదండి. చాలామందికి ఏంటంటే లేడీస్ ఫింగర్ అంటే చాలా అంటే నచ్చదు. ఇలా చేసి ఒకసారి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా జిగురు అనేది పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకునేసి వాటిని అయితే సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో వచ్చేసి మరో 3 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కర్రీ లీవ్స్, అదే కరివేపాకండి, అది కూడా యాడ్ చేసుకునేసి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రతి వీడియోలో చెప్పేదేనండి. ఏదైనా కూడాను ఫ్రెష్గా ఉంటే మనకి ఆ రుచి అనేది చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మీడియం సైజు టమాటాలను అయితే ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకునేసి తీసేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ చేసుకోవడము చాలామందికి ఏంటంటే పేస్ట్ అనేది అంతగా నచ్చదనమాట. అందువల్ల ఏం చేస్తారంటే చిన్నగా కట్ చేసుకున్న తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు రుచి తగినంత సాల్ట్, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు కారము, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకునేసి ఒకసారి కలుపుకునేసేయాలి. ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా దగ్గర పడిన తర్వాత కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత పెరుగు అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. పెరుగు అనేది కలుపుకునేదానికి కూర అనేది చిక్కదనాన్ని బాగిస్తుంది. అలాగే ఎక్కువ రైస్లోకి తక్కువ కూర అయినా కూడాను మనకి సరిపోతుంది. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ కర్రీ అయితేనండి అసలు మిగల్చరు, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనకి అవసరమైనన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి.
మొత్తాన్ని కూడాను చక్కగా కలుపుకునేసి ఒకసారి ఉప్పు కారం టేస్ట్ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఆ బెండకాయలకి పులుసుకి చక్కగా పడుతుంది. నాకైతే కొద్దిగా కారము ఉప్పు అనేది తక్కువ అనిపించింది. సో అందుకనేసి కొద్దిగా అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. బెండకాయ ఆల్రెడీ మనం ఫ్రై చేసేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 8 to 9 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇక ఇదైతే ఒక దాంట్లోకని కాదు, రోటీలోకైనా దేంట్లోకైనా కూడాను రోటీలోకి, రైస్లోకి, దోశలోకి, అలాగే చపాతీలోకి, అలాగే పులావ్లోకి, అంటే మసాలా కర్రీకి మనం ఏదేదైతే యూస్ చేస్తామో వాటన్నిటికీ చాలా బాగుంటుంది. ఇక ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినింటే తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.